రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏవైతే కూటమి ప్రభుత్వం రేట్లు పెంచినారో వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఆర్డీఓ గారికి మా నిరసన వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చూసినారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 10 రూపాయలు ఎక్కువ ఉంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇలా పెంచుకుంటూ పోతూ వాళ్ళ జీవనం పైన బతికేదానికి కూడా కష్టమైపోయింది. వెంటనే పెంచిన రేట్లంతా తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ మూడింటిని పెంచిన సందర్భంగా పేదలకు, రైతులకు, ఆటో వాళ్లకు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అన్ని రకాల వాహనదారులకు అందరికీ ఉపశమనం కలిగేలాగా పెంచిన పెట్రోలు, డీజిల్ రేట్ని వెంటనే తగ్గించాలి అనే ఒక మంచి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులని అందరినీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాలని ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చూస్తే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడేమో పెట్రోల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు అని ప్రగల్భాలు పలికినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పేదలు నడ్డి విరిచేలాగా పెంచడం జరిగింది. అదేవిధంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వీకోటలో కర్ణాటక పెట్రోల్ బంకులుంటే పెట్రోల్ బంక్లో నుంచి సెల్ఫీ తీసుకొని అక్కడ మీటర్లో వచ్చే రేటు ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చిన రేటుని కంపేర్ చేసి చూపిస్తూ సూపర్ 6లో భాగంగా పెంచిన పెట్రోల్ని వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే తగ్గిస్తాము, దానికి ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ను ఉపసంహరిస్తామని ప్రగల్భాలు పలికి తదనంతరం ఇంతవరకు కూడా తగ్గించకపోగా పెట్రోల్ ధరలు కనుచూపు మేరకు కనబడినంత రేట్లు పెంచి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఉన్నాయి. మనకు పెట్రోల్ చూస్తే 113 రూపాయల 64 పైసలు, డీజిల్ చూస్తే 101 రూపాయ 26 పైసలు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రేట్లు ఎక్కడ కానీ ఇండియాలో ఎక్కడా లేదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో చూస్తే మనకు వాళ్లకు 10 రూపాయలు తేడా ఉంది. తమిళనాడులో చూస్తే 8 రూపాయలు తేడా ఉంది. మరి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎక్కడి వరకు నిలబెట్టుకున్నారు అని మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్ళకు జ్ఞానోదయం కలగాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు ప్రతి వస్తువుల మీద రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. బాదుడని పేద ప్రజలను మభ్యపెట్టడానికి బాదుడని ఊరూరు తిరిగారు. ఈరోజు చూస్తే పామాయిల్ కానీ, శనగ నూనె కానీ, పప్పుల ధరలు కానీ పేదలకు కనుచూపు మేర కూడా కొనే పరిస్థితి లేకుండా బాదుడని పేదల కొంపలు ఎత్తేసే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరూ గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి పెంచిన ధరలన్నీ వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో దశల వారీగా ఈ ఉద్యమ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. జై జగన్. వికెట్